शुभोदय बच्चों। समग्र शिक्षा अभी के अभियान की ओर से संचालित ऑनलाइन क्लास को सबका स्वागत है। 10वीं कक्षा छात्राओं को मेरा शुभाशीष। आज हम 10वीं कक्षा पाठ्य पुस्तक से पहला पाठ बरसते बादल के बारे में चर्चा करेंगे। आपको 10वीं कक्षा के आपके पास 10वीं कक्षा के पाठ्य पुस्तक है तो पुस्तक को लिए बच्चे పహలా పాఠ్ బరస్తే బాదల్। పిల్లలు మీ దగ్గర పుస్తకాలు ఉన్నట్లయితే మీ పుస్తకాలు తెరవండి। మన మొదటి పాఠం బరస్తే బాదల్। సో ఈ పాఠాన్ని రచించినటువంటి కవి సుమిత్రానందన్ పంత్। కవి కా నామ్ హై సుమిత్రానందన్ పంత్। బరస్తే బాదల్ వర్షించే మేఘాలు, లేకపోతే మన భాషలో చెప్పుకోవాలంటే కురిసే మేఘాలు అని అర్థం। ఈ పాఠాన్ని మనం ఈరోజు చదువుకుందాం। ఈ పాఠాన్ని నేను బోధించడానికి మీ ముందుకు వచ్చాను। పిల్లలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు। అలాగే మీరందరూ కూడా ఈ 10वीं కక్ష మంచిగా చదవాలని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నాను। సరే పిల్లలు, हम పాఠంలోకి వెళ్దాం మనం అందరం కలిసి। सो इस पाठ में पहला हम देखते हैं तो हमारा पाठ्य पुस्तक में कुछ पाठ में कुछ भाग है। पहला उन्मुखीकरण, दूसरा उद्देश्य, तीसरा विधा विशेष, चौथा कवि परिचय, छात्रों के लिए सूचनाएं, विषय प्रवेश। बाद में पाठ है। पाठ के बाद शैक्षिक मापदंड है। अभिव्यक्ति सृजनात्मकता के पहले अर्धग्राह्यता प्रतिक्रिया, फिर अभिव्यक्ति सृजनात्मकता, बाद में भाषा की बात। सो इन भागों को हम 10वीं कक्षा में पढ़ते हैं। ఈ పాఠాలన్నింటిని గురించి, పాఠంలో ఉన్నటువంటి భాగాలన్నింటిని గురించి మనం ఈ యొక్క 10वीं కక్షలో మనం తెలుసుకుంటాం। ఇవన్నీ ప్రతి పాఠంలో కూడా మనకు కనిపిస్తాయి। సరే, మనం పాఠాన్ని మనం మొదలు పెట్టుకుందాం। పాఠంలోకి మనం వెళ్దాం। ఆ మొదటి భాగం ఉన్ముఖీకరణ। సో ఉన్ముఖీకరణ అంటే అర్థం ఏంటంటే, ఉన్ముఖీకరణ అనేది మిమ్మల్ని పాఠం వైపుకు తీసుకుని వెళ్ళి పాఠంలో ఏముందో అన్నదాన్ని మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది అన్నమాట। దాన్నే उन्मुखीकरण अंटाम। इक एक छोटी सी लघु कविता दिया गया गई हमारे पाठ में। पहला पाठ में उन्मुखीकरण में एक छोटी सी कविता है। सो इस कविता को मैं गाऊंगी, फिर बाद में आप भी गाने के लिए कोशिश करो और उन भाव को समझाने के लिए कोशिश करो। ठीक है बच्चों, मैं गाऊंगी, ध्यान से सुनिए। क्या गाती हो, किसे बुलाती, बतला दो कोयल रानी। प्यासी धरती देख मांगती, हो क्या मेघों से पानी, हो क्या मेघों से पानी। సునానా బచ్చో, చాలా బాగుంది కదా। చాలా అందమైనటువంటి కవిత కవి రాశాడన్నమాట। సరే, ఈ యొక్క కవిత యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం। कठिन शब्दों का अर्थ और कविता का भाव हम समझाने के लिए कोशिश करो। क्या गाती हो, ఏమి పాడుతూ ఉన్నావు, కిసే బులాతే, ఎవరిని పిలుస్తూ ఉన్నావు, బతలాదో కోయిల్ రాణి, చెప్పవా కోయిల రాణి, నీవు ఏం పాడుతూ ఉన్నావు, ఎవరిని పిలుస్తూ ఉన్నావు, చెప్తావా కోయిల రాణి। ప్యాసి ధరతి దేక్ మాంగతి, ప్యాసి, ప్యాసి का अर्थ है దప్పిక, ధరతి భూమి, ప్యాసి ధరతి దప్పికతో ఉన్నటువంటి భూమి, దేక్ మాంగతి అంటే దప్పికతో ఉన్నటువంటి భూమిని చూసి అడుగుతున్నావా। హో క్యా మేఘోం సే పానీ, మేఘాలను నీళ్లు ఇవ్వమని అడుగుతూ ఉన్నావా అంటే ఇక్కడ కోయిల ఏం చేస్తా ఉంది, దప్పికతో ఉన్నటువంటి భూమిని చూసి మేఘాలను అడుగుతా ఉంది, ఏమని, మీరు నీరు ఇవ్వండి అన్నటువంటి అర్థాన్ని ఇక్కడ కవి మనకు తెలియజేశాడు అనమాట। సో మీకు అర్థమై ఉంటది కదా। అంటే ఇక్కడ ఈ పద్యంలో మనకు కోయిల, అలాగే ప్యాసి ధరతి అంటే ఎండిపోయినటువంటి భూమి, మేఘాలు, ఈ మూడు పదాలు మనకు చూస్తూనే అర్థమై ఉంటుంది కదా।
ఈ 3 పదాలు మనకు ఏ ఋతువులో కనిపిస్తాయి చెప్పండి పిల్లలు? వర్ష ఋతువు కదా. అవును. కోయిల వర్షాకాలంలో మనకు కోయిల యొక్క స్వరాలు మంచిగా వినిపిస్తాయి. అలాగే ప్యాసి ధరితి అంటే దప్పికతో ఉన్నటువంటి భూమి ఎప్పుడు ఉంటుంది? వర్షాకాలానికి ముందు కదా. వర్షాకాలానికి ముందు మనకు వేసవి కాలం వస్తుంది. కాబట్టి ఆ వేసవి కాలంలో ఎక్కువ వేడికి ఎండకు భూమి అంతా కూడా ఎండిపోయి బీటలు బారి అట్లా కనిపిస్తుంది అనమాట. అంటే ఎప్పుడెప్పుడు వర్షం వస్తుందా అన్నటువంటి ఆ యొక్క ఆశతో భూమి కూడా ఏం చేస్తూ ఉంటది? నోరు తెచ్చుకొని చూస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మనకి ఈ యొక్క పద్యం చదువుతానే మనకు ఏమర్థమైంది? ఓహో, పాఠంలో మనకు వర్ష ఋతువు గురించి ఉంది. వర్ష ఋతువు కా వర్ణన్ హై ఇస్ పాఠ్ మే. సో ఆ యొక్క ఆలోచన అనేది మన మనసులో కలుగుతుంది అనమాట. కాబట్టి ఉన్ముఖీకరణ అనేది ఏం చేస్తుందంటే మనల్ని పాఠం వైపుకు తీసుకెళ్లి పాఠంలో ఏముందో అన్నటువంటి ఆలోచనని మనకి తెలియజేస్తుంది అనమాట. సరే బచ్చో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా? समझ गए ना ये लघु कविता? सो नीचे प्रश्न है, प्रश्न के बारे में हम चर्चा करेंगे. चित्र में देखिए, चित्र में कोयल रानी है. कोयल रानी क्या करती है? आकाश की ओर देखती है. ఆకాశం వైపు చూస్తూ ఉంది కదా. మీకు ఇక్కడ స్క్రీన్ లో కనిపిస్తా ఉంది కదా కోయిల్ రాణి. ఆ కోయిల్ రాణి ఆకాశం వైపు చూస్తూ మేఘాలను పిలుస్తున్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు ప్రశ్నల్ని మనం చూస్తాం. చూడండి. మీటే గీత్ కౌన్ గాతి హై. తీయటి పాటలు ఎవరు పాడుతున్నారు? ఇక్కడ ఈ యొక్క పోయంలో, ఈ పద్యంలో ఎవరు పాడుతున్నారమ్మా? తీయని పాటలు కోయల్ కదా. కోయల్ పాడుతూ ఉంది. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే ఇట్లాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు వాక్యం అంతా రాయడానికి చాలా కష్టపడతారు. కానీ పిల్లలు ఇందులో ఏం కష్టం లేదు. మీకు ఒక చిన్న ఈజీ టిప్ ఏంటంటే ఈ యొక్క ప్రశ్నలో ఉన్నటువంటి క్వశ్చన్ వర్డ్ కదా, అంటే ప్రశ్నవాచక పదాన్ని మనం తీసేసి ఆ ప్రశ్నవాచక పదం దగ్గర ఆన్సర్ ని పెట్టేసి సేమ్ అదే సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్ గా రాసామంటే అదే మనకు కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది అనమాట. మన క్వశ్చన్ పేపర్ లో కూడా మనకి అర్ధగ్రాహ్యత ప్రతిక్రియలో కొన్ని మనకు అనుచ్ఛేదులు ఇస్తారు. అవునా? అనుచ్ఛేది ఇచ్చి లేకపోతే మనకు పఠిత గద్యాంశం కానివ్వండి, అపఠిత పద్యాంశం కాని, పఠిత గద్యాంశ, అపఠిత గద్యాంశ. సో ఇట్లాంటి వాటిలో మనకు కింద ప్రశ్నలు ఇస్తారు. ఆ ప్రశ్నలకు మనం సమాధానాలు రాసేటప్పుడు చాలా మంది పిల్లలు షార్ట్ గా ఆన్సర్ రాస్తారు అనమాట. చాలా అంటే 1 word ఆన్సర్స్ అట్లా రాయడం అన్నది కరెక్ట్ కాదు కదా. కాబట్టి మనం సెంటెన్స్ గా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ని కూడా వాక్య రూపంలో రాయడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకోసమే ఇక్కడ కౌన్ అన్నటువంటి పదాన్ని మనం తీసేసి ఆ కౌన్ ప్లేస్ లో కోయల్ అని పెట్టామంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పిల్లలు. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. మొదటి ప్రశ్న మనం చూస్తాం కదా. మీటే గీత్ కౌన్ గాతే హై. కౌన్ గాతే హై మీటే గీత్? కోయల్ గాతే హై. यस ठीक. दूसरा प्रश्न है प्यासी धरती पानी किससे मांगती है. ప్యాసి ధరతి దప్పికతో ఉన్నటువంటి భూమి పానీ కిస్సే మాంగ్తీ హై, నీటిని ఇవ్వమని ఎవరిని అడుగుతా ఉంది? బోలియే బచ్చో, నీటిని ఇవ్వమని ఎవరిని అడుగుతా ఉంది? మేఘోం సే కదా, మేఘాలను అడుగుతా ఉంది నీటిని ఇవ్వమని, మేఘోం సే. సో క్యా హై ఇస్కా సమాధాన్? ప్యాసి ధరతి पानी मेघों से मांगते हैं. और तीसरा है बादल प्रकृति की शोभा बढ़ाते हैं कैसे. ఈ యొక్క బాదల్ ప్రకృతి యొక్క శోభని పెంచుతుంది. అవునా? సో ఎలా పెంచుతుంది అని ఇక్కడ మనకు ప్రశ్న ఇచ్చారు. అవునా? ఎలా పెంచుతుంది చెప్పండి పిల్లలు? పానీ బర్సాకర్ బడితే హై, నీటిని కురిపింప చేస్తూ ప్రకృతి యొక్క అందాన్ని పెంచుతుంది. అంతే కదా. ఎప్పుడైతే మేఘాల నుంచి వర్షం అన్నది భూమి మీద పడుతుందో అప్పుడు ఏమైతుంది? చెట్లన్నీ చిగురిస్తాయి కదా, నదులన్నీ ప్రవహిస్తాయి, చాలా అందంగా కనబడుతుంది అనమాట. సృష్టి అంతా, ప్రకృతి అంతా కూడా చాలా అందంగా మనకు కనబడుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క బాధలు అన్నది ప్రకృతి యొక్క అందాన్ని పెంచుతుంది అనమాట. సో కాబట్టి పిల్లలు ఇది ఉన్ముఖీకరణ. సో ఉన్ముఖీకరణ మనకు అర్థమైపోయింది కదా. సో నెక్స్ట్ మనం వెళ్తే నెక్స్ట్ స్లైడ్ లో మనకు కనిపిస్తుంది ఉద్దేశ్. సో ఉద్దేశ్ का अर्थ क्या है? हर पाठ से हम कुछ ना कुछ सीखना है. सो इसलिए हमको हर पाठ में कुछ सीखने के लिए विषय इसमें रखा गया. సో ఇందులో మనకు ప్రతి పాఠం నుంచి కూడా ఏదో ఒక ఉద్దేశం అనేది పిల్లలు నేర్చుకోవాలి, ఈ పాఠం ద్వారా దీన్ని పిల్లలు నేర్చుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతోనే
మనకు ఈ పాఠాన్ని మనకు పాఠ్య పుస్తకంలో పొందుపరచడం జరిగింది పిల్లలు. సో కాబట్టి ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అన్నది మనం జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. సో उद्देश्य क्या है देखिए, प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ కదా ప్రకృతి పట్ల ప్రకృతి ఎడల కావ్య రచనాంకే ప్రోత్సాహం అంటే ప్రకృతిని చూసి మన ప్రకృతి యొక్క ఆ అందాలను చూసి ఆ యొక్క ప్రకృతి అందాన్ని రచించే విధంగా మనల్ని ప్రోత్సహించడం, అలాగే సౌందర్య బోధకరణ ఆ యొక్క రచనలో ఉన్నటువంటి సౌందర్యాన్ని లేకపోతే ఆ యొక్క కవిత లేకపోతే మనం రాసేటువంటి ఆ రచనలో ఉన్నటువంటి సౌందర్యాన్ని అనుభవించడం, అలాగే మనోరంజన్ కి భావన జగాన మానసిక ఉల్లాసాన్ని మానసిక ఆనందం అన్నటువంటి భావనని జగాన మనలో మేల్కొల్పడం और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. प्रकृति संरक्षण यह मुख्य उद्देश्य है बच्चों, यह मुख्य उद्देश्य है इस पाठ देने के लिए. इस पाठ हमको क्यों देना है? सो इस उद्देश्य को हम सफल करने के लिए ఈ యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చడం కోసమే ఈ పాఠం మనకి ఇచ్చారు పిల్లలు, అంతే కదా. ప్రకృతి సంరక్షణ, ప్రకృతిని మనం ఎలా సంరక్షించాలి కదా. మనం 9వ కక్షలో బదలే అప్నే సోచ్ అనే పాఠంలో కూడా మనం తెలుసుకున్నాం కదా. పర్యావరణ సంరక్షణ అనేది లేకపోతే సృష్టి అంతా కూడా ఏ విధంగా నాశనం అయిపోయింది, లేకపోతే రానున్న కాలానికి ఏ విధంగా కాలుష్యం అయిపోయింది, ఏ విధంగా ప్రదూషితం అయిపోయింది అన్న విషయాన్ని हम 9वीं कक्षा में पढ़ चुके हैं. सो इसलिए पर्यावरण संरक्षण सो यह मुख्य बात है इस पाठ में. పర్యావరణాన్ని మనం ఏ విధంగా సంరక్షించాలి అన్నదాన్ని మనం నేర్చుకోవాలి పిల్లలు. ప్రేరిత్ కర్నా ఇస్కా ఉద్దేశ్య హై, ప్రేరేపించబడ్డాం, మనలను మనము ప్రేరేపించుకొని మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి भगवान का वरदान है हमको. सो इस प्रकृति को संरक्षण करना हमारा कर्तव्य है. सो इसलिए हम प्रकृति को संरक्षण करना सीखना है. कैसे संरक्षण करना, वन को कैसे संरक्षण करना, जल कैसे संरक्षण करना, भूमि को किस प्रकार हम संरक्षण करना, इस सभी बातों को हमारे मन में हमेशा हमारे मन में रखना चाहिए. మన మనసులో మనం వాటిని ఉంచుకోవాలి. కాబట్టి పిల్లలు సో ఆ విధంగా చేస్తారు కదా, మీరు కూడా ప్రకృతి సంరక్షణని చేయాలి. అంటే మనమంతా కూడా మొక్కల్ని బాగా పెంచాలన్నమాట. సో ఇది పిల్లలు ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ మనం नेक्स्ट भाग में जाएंगे है तो विदा विशेष क्या है. नेक्स्ट विदा विशेष के बारे में अब जानते हैं. तो बरसते बादल कविता पाठ है. कैसा पाठ है? बरसते बादल कविता पाठ है. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. కవితా భావనాంకో ఉదాత్త బనానా, కవిత యొక్క భావనాలను ఉన్నతం చేయడము, ఉదాత్త బనానేకే సాత్ సాత్ ఉన్నతం చేయడంతో పాటు సౌందర్య బోధికి సజాతి సంవారతి, సౌందర్య ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని ఆరాధించడం అంటే ప్రకృతి యొక్క సౌందర్యాన్ని మనం ఆహ్వాదించడం అన్నమాట, ఆస్వాదించడం. అలాగే ప్రస్తుత కవిత నాద్ ధ్వనికే సాత్ గేయ యోగ్య है. प्रस्तुत कविता बरसते बादल किस प्रकार गेय योग्य है? नाद के साथ ध्वनि के साथ गेय योग्य है. ధ్వనిని అనుసరించి మనం దీన్ని పాడడానికి యోగ్యమైనది. इसमें अनुप्रास का सुंदर प्रयोग है. सो अलंकार है ना, हमको अलंकार में एक है अनुप्रास अलंकार. क्या है अनुप्रास अलंकार बच्चों? क्या है अनुप्रास अलंकार? अनुप्रास अलंकार क्या है? हमारे किताब में दिया है इसका डेफिनेशन. कोई अक्षर या शब्द बार बार प्रयोग होता है तो उस ध्वन्यात्मक सौंदर्य बढ़ाते हैं तो उसका अनुप्रास अलंकार. देखिए हमारे किताब में पृष्ठ संख्या 4 में अनुप्रास अलंकार के बारे में दिया गया. कोई अक्षर या शब्द ఏదైనా ఒక అక్షరం కానివ్వండి లేకపోతే ఒక పదం గాని బార్ బార్ ప్రయోగ హోతాతో, ఒక వాక్యంలో ఏదైనా ఒక అక్షరం లేకపోతే పదం మాటి మాటికి ప్రయోగించబడి వాక్య కా ధ్వన్యాత్మక సౌందర్య బడి జాతి హై, ఆ వాక్యం యొక్క
ధ్వన్యాత్మక సౌందర్యాన్ని పెంచితే అలాంటి దాన్ని ఏమంటారు అంటే, ఆ అలంకారాన్ని ఏమంటామంటే అనుప్రాస్ अलंकार अंटाम। अनुप्रास अलंकार మనం प्रस्तुत हमारे पाठ में देखते हैं तो बहुत ज्यादा शब्द है, ध्वन्यात्मक सौंदर्य बढ़ाने का शब्द ज्यादा है। सो हम पाठ पढ़ाते समय उसके बारे में चर्चा करेंगे। सो अनुप्रास अलंकार समझ गए बच्चे? अनुप्रास अलंकार, अनुप्रास अलंकार అంటే ఏం లేదమ్మా, ఏదైనా ఒక వాక్యంలో ఒక అక్షరం కానివ్వండి, ఒక పదం గాని మాటి మాటికి ఉపయోగించబడి ఆ యొక్క వాక్యం యొక్క ధ్వన్యాత్మక సౌందర్యాన్ని పెంచితే అటువంటి దానినే ఏమంటామంటే దానినే అనుప్రాస अलंकार అని పిలుస్తాం। ओके, తర్వాత नेक्स्ट बाद में कवि परिचय, कवि के बारे में हम जानने की कोशिश करेंगे। कवि परिचय, प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ। प्रकृति के बेजोड़ कवि, बेजोड़ मीन्स अद्वितीय। సో అద్వితీయ అంటే ఇంకా ద్వితీయుడు అన్నటువంటి వారు ఎవరు లేరు అని, దర్ ఇస్ నో సెకండ్ పర్సన్। సో అట్లాంటి పేరు తెచ్చుకున్నటువంటి కవి దేంట్లో అంటే ప్రకృతికే భేజోడ్ కవి, ప్రకృతిని వర్ణించడంలో, ప్రకృతి యొక్క సౌందర్యాన్ని వర్ణించడంలో ఒక అద్వితీయమైనటువంటి కవి ఎవరు అని అంటే సుమిత్రానందన్ పంత్। సో कवि का नाम क्या है? सुमित्रानंदन पंत जी। सो उनका जन्म सन 1900 में अल्मोड़ा में हुआ। अल्मोड़ा में जन्म लिया सुमित्रानंदन पंत जी। और साहित्य लेखन के लिए उन्हें साहित्य अकादमी, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया। ఈయన యొక్క సాహిత్య లేఖనానికి చాలా అవార్డులు వచ్చాయి, కానీ మన పుస్తకంలో కొన్ని మాత్రమే ఇచ్చారు। కాబట్టి అందులో ప్రాముఖ్యమైనటువంటి साहित्य लेखनालु ఏంటంటే साहित्य अकादमी, सोवियत रूस और चिदंबरा काव्य के लिए उनको ज्ञानपीठ पुरस्कार दिया गया। किस काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया? चिदंबरा काव्य के लिए उनको ज्ञानपीठ पुरस्कार दिया गया। और 7 वर्ष की उम्र में, एक मुख्य बात है, सुनो बच्चों, सुमित्रानंदन पंत जी 7 वर्ष की उम्र में ही उनके स्कूल में काव्य पाठ के लिए पुरस्कार किए गए थे। ఈయనకి బాల్యంలోనే కదా 7 वर्ष की उम्र में, ఇప్పుడు మనకు 7 वर्ष అంటే ఏ క్లాస్ పిల్లలు చెప్పండి? 7 वर्ष అంటే మనం 6th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ లో చేర్పిస్తాం కదా, 7 वर्ष అంటే సెకండ్ క్లాస్। సో ఫస్ట్ సెకండ్ క్లాస్ ఆ యొక్క క్లాసెస్ లోనే సుమిత్రానందన్ పంత్ గారికి ఏమొచ్చిందంట? పురస్కారం వచ్చింది కదా। అంటే ఆయనలో ఉన్నటువంటి కళ గొప్పతనం అనేది బాల్య దినములలోనే, ఆయనకి చైల్డ్హుడ్ లోనే అది బయటకు వచ్చేసింది అనమాట। నిజమే కదా పిల్లలు? సో బాల్య దినం అనేది అంటే మీ యొక్క విద్యార్థి దశ యొక్క చైల్డ్హుడ్ ఏజ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది। మీలో ఉన్నటువంటి కళల్ని కదా, ప్రతి ఒక్కరిలో కూడా ఏముంటాయి? టాలెంట్స్ ఉంటాయి। ఆ టాలెంట్స్ ని మనం చిన్నప్పటి నుంచే ఏం చేయాలా? వెలికి తీయాలా। చిన్నప్పటి నుంచే వెలికి తీస్తే అవి మనం పెరిగే కొద్దీ కదా, మనలో ఉన్నటువంటి జ్ఞానం పెరిగే కొద్దీ అవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి। కాబట్టి పిల్లలు, सुमित्रानंदन पंत जी 7 वर्ष की उम्र में स्कूल में काव्य पाठ के लिए पोएट्री राइटिंग, काव्य पाठानिकी इनकी पुरस्कारम వచ్చింది। इनका प्रमुख रचनाएं कुछ है। सो प्रमुख रचनाओं में वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्णकिरण, कला और बूढ़ा चांद तथा मुख्य है। ये सभी रचनाएं सुमित्रानंदन पंत जी का मुख्य रचना है। सो उनका प्रमुख रचना क्या है? चिदंबरा। चिदंबरा का विशेषता क्या है? चिदंबरा काव्य के लिए सुमित्रानंदन पंत को ज्ञानपीठ पुरस्कार दिया गया। इनका निधन का अर्थ है मृत्यु। सो इनका निधन कब हुआ? उनका निधन 1977 में हुआ। 1977 में इनका निधन हुआ। ये है बच्चों कवि परिचय। सो कवि परिचय, इस भाग को हमको प्रश्न पत्र में 4 अंक दिया।
ఈ యొక్క కవి పరిచయం, కవిత రాసినటువంటి రైటర్స్ ని ఆ యొక్క కవి అని పిలుస్తాం. అలాగే మనకు రచనల్లో కవితా పాఠము గద్య పాఠం ఉంటుంది కదా, అంటే పద్య పాఠము గద్య పాఠం. ఆ పద్య భాగాన్ని రాసినటువంటి వారును కవి కదా. తర్వాత అలాగే ఆ గద్య పాఠం రాసినటువంటి వాళ్ళని ఏమని పిలుస్తాం, లేఖక్ అంటాం కదా. లేఖక్, లేఖిక, కవి, కవయిత్రి. ఈ వీటిని మనం జాగ్రత్తగా కవి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క కవి పరిచయం అన్నది మనకు ప్రశ్నాపత్రంలో ఇచ్చేటువంటి ఒక ప్రముఖమైనటువంటి ప్రశ్న. కాబట్టి పిల్లలు ఆ కవి కే బారే మే जानने की कोशिश करो. कवि परिचय एक इम्पोर्टेंट क्वेश्चन है प्रश्न पत्र में, मुख्य प्रश्न है प्रश्न पत्र में, तो इसलिए इस पर ध्यान दे दो. और बाद में छात्रों के लिए सूचनाएं. సో ఆ छात्रों के लिए सूचना అంటే మీరు చేయాలమ్మా. ఇవి మీకు కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. विषय प्रवेश ध्यान से पढ़िए, पाठ्य विषय समझाइए. विषय प्रवेश है, हमके पाठ के पहले विषय प्रवेश होता है. सो विषय प्रवेश ध्यान से पढ़िए और विषय समझाइए, पाठ ध्यान से पढ़िए. जिन शब्द अर्थ समझ में ना हुए उनके नीचे రేఖా खींचिए. సో పాఠంలో మీరు చదువుతున్నప్పుడు పాఠంలో ఏదైనా పదం మీకు అర్థం కాకపోతే ఏం చేయాలంట, దాని కింద अंडरलाइन చేయాలి. रेखांकित शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए. रेखांकित शब्द कठिन शब्द है ना, आप रेखांकित है ना उन शब्दों के नीचे. सो उन शब्दों को हम शब्दकोश में ढूंढना. शब्दकोश का मतलब क्या है, शब्दकोश मीन्स डिक्शनरी. సో డిక్షనరీలో మనం వాటిని చూడాలి, వాటి మీనింగ్స్ ని చూసి చదువుకోవాలి. समझ में ना आने वाले अंशों हो तो छात्र समूहों में या अध्यापक में चर्चा कीजिए. మీకు అర్థం కాకపోతే ఛాత్ర సమూహం, మీరే విద్యార్థులంతా కూర్చొని దాని గురించి మీరు చర్చించాలి. సో అప్పటికి కూడా మీకు అర్థం కాకపోతే మీ అధ్యాపిక దగ్గరికి వెళ్ళి దాని గురించినటువంటి అర్థాన్ని మీరు తెలుసుకోవాలి. పిల్లలు ఇది మీరు చేయవలసినటువంటి పని. छात्रों के लिए सूचनाएं. बाद में विषय प्रवेश. वर्ष ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. వర్ష ఋతువు కదా. వర్ష ఋతువు అన్నది హమేషా మనకు అందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఋతువు కదా. వర్ష ఋతువు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా, ఎవరు లేరు కదా. పిల్లలు మీకైతే ఇంకా చాలా బాగా ఇష్టం, ఎందుకంటే వర్షంలో బాగా ఆడుకుంటారు కదా. మీ పెద్దలు ఎంత మిమ్మల్ని వద్దని చెప్పినా కూడా పోయి ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వర్ష ఋతువు హమేషా సబ్కి ప్రియ ఋతు రహీ హై. ఇది చాలా ప్రియమైనటువంటి ఋతువు. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है కదా. వర్షాకే సమయం, వర్షం పడుతున్నటువంటి సమయంలో ప్రకృతి యొక్క సుందరత అంటే అందం చూడ్డానికి అది చాలా మనం ఎంత చూసినా కూడా దాన్ని చూడాలని అనిపిస్తుంది అనమాట. అలాగే पेड़ पौधे पशु पक्षी मनुष्य और यहाँ तक की धरती भी खुशी से झूम उठती है కదా. ఇంకా ఏవేవి ఆనందంలో ఉంటాయంట వర్ష ఋతువులో. पेड़ पौधे, पेड़ का मतलब ट्रीज, पौधे प्लांट्स కదా, చెట్లు మొక్కలు. అలాగే పశువులు పక్షులు, జంతువులు పక్షులు. और మనుషులు కూడా కదా. మనుషులకైనా మనకు కూడా వర్షం అంటే కూడా చాలా ఇష్టం. మనుష్య और यहाँ तक की धरती भी, భూమి కూడా ఏం చేస్తుందంట, మొక్కలతో పాటి పశువులు పక్షులతో పాటి అలాగే మనుషులతో పాటి భూమి కూడా ఏం చేస్తుందంట, ఆనందంతో మునిగి తేలుతుంది. అంటే అన్నిటికీ ఆనందమే, పశువులకి పక్షులకి మనుషులకి కదా. అలాగే భూమికి ఈ వర్ష ఋతువు అంటే అందరికీ కూడా చాలా ఆనందం. ఇసి సౌందర్య వర్ణం యహా ప్రస్తుత్ కియా గయా హై. సో ఈ వర్షం యొక్క సౌందర్యాన్ని గురించి లేకపోతే వర్ష ఋతువులో ఉన్నటువంటి సౌందర్యాన్ని గురించి మనకు ఈ పాఠంలో వర్ణించడం జరిగింది. సో కాబట్టి పిల్లలు ఇప్పుడు అర్థమైంది కదా, మనకు చెప్పేటువంటి పాఠం ఏంటి, వర్ష ఋతువు. వర్ష ఋతువులో ఉన్నటువంటి యొక్క ప్రకృతి సౌందర్యం, వర్ష ఋతువు యొక్క ప్రకృతి సౌందర్యాన్ని గురించి మనకు పాఠంలో ఇవ్వబడింది. కాబట్టి పిల్లలు ఇప్పుడు మనం వర్ష ఋతువు యొక్క ప్రకృతి సౌందర్యాన్ని గురించి చదవబోతున్నాం. సుమిత్రానందన్ పంత్జీ చాలా బాగా ఈ యొక్క పద్యాలను రాశారు. ఈ పద్యంలో ఉన్నటువంటి భావాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. ముందే మనం చెప్పాను కదా, నాదికే యోగి సే ఏం చేయొచ్చంట, వీటిని గే యోగి హై
అంటే ధ్వని సామ్యంతో పాడదగినటువంటి పాటలు. కాబట్టి దీన్ని నేను పాడి చూపిస్తాను. పహలా మై గాऊंगी, फिर बाद आप गाने के लिए प्रयत्न कीजिए. ध्यान से सुनिए बच्चे, देखिए. पहला कविता, पहला पद्य मैं गाऊंगी. झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छिनके. झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छिनके. चम चम बिजली चमक रही रे उर में घन के, थम थम दिन के तम में सपने जगते मन के. झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छिनके. धाधुर टर टर करते जिल्ली बजती झन झन, म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ चातक के घन. उड़ते सोन भाला अर्ध सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर. धाराओं पर धाराएं झरती धरती पर, रज के कन कन में तृण तृण को पुलकावली थर. पकड़वारी की धारा झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन. इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. फिर आए जीवन में सावन मन भावन. अच्छे है ना बच्चों? చాలా బాగుంది కదా. సుమింద్రానందన్ పంత్ జీ చాలా అందంగా కదా అనుప్రాస అలంకారాన్ని ఉపయోగించి చాలా చక్కగా ఈ యొక్క కవితను రాశాడన్నమాట. बच्चों पहले पद्य का अर्थ हम जानने की प्रयत्न करेंगे. चित्र में देखिए, चित्र में क्या दिखाती है आपको? वर्षा बरसती है और मेघ है आकाश में, काले काले बादल है और बिजली चमक रही है ना. ये सभी हमको चित्र में दिखाई दे रहे हैं. झम 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 मेघ बरसते हैं सावन के. సో సావన్ का अर्थ क्या है? శ్రావణ్, శ్రావణ మాసం కదా. మనకు 12 నెలలు ఉన్నాయి కదా. ఇంగ్లీష్ లో ఏ విధంగా ఉన్నాయో అలాగే తెలుగులో కూడా 12 నెలలు ఉన్నాయి. సో అందులో శ్రావణ మాసం ఉంది కదా. ఎన్నోది శ్రావణ మాసము కదా. శ్రావణ మాసం తెలుసు కదా మీకు. మాసాలు ఏంటంటే చెప్పండి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం. సో శ్రావణ మాసం 5వ మాసం అవునా. సో ఇక్కడ సావన్ అంటే అర్థం ఏంటంటే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో మేఘాలు కురుస్తాయంట. మేఘ బరస్తే హై సావన్కి. శ్రావణ మాసంలో మేఘాలు కురుస్తూ ఉన్నాయి. ఎలా కురుస్తున్నాయంటే ఝం 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 కదా. ఝం 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 అన్నటువంటి శబ్దాన్ని చేస్తూ శ్రావణ మాసంలో మేఘాలు కురుస్తూ ఉన్నాయి. అలాగే చం 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 గిరతి బూందే తరువోం సే చెనికే. ఆ వర్షపు నీరు ఏ విధంగా అయితే కింద పడుతూ ఉన్నప్పుడు ఆ తరువంసే చెనికి అంటే వర్షాల మీద ఆ యొక్క చెట్ల మీద పడుతుందో ఆ చెట్ల మీద పడినటువంటి వర్షపు బిందువులు ఏం చేస్తున్నాయంట? చం 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 అని శబ్దాన్ని చేస్తూ భూమి మీదకి కిందికి పడుతున్నాయి. అంటే మేఘాల నుంచి వర్షించినటువంటి ఆ వర్షపు నీరు చెట్ల మీద పడుతూ ఆ చెట్ల మీద నుంచి చెం 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 అంటూ శబ్దాన్ని చేస్తూ కిందికి పడుతున్నాయి. తర్వాత
ఆ మూడో లైన్, చం 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 బిజలి చమక్ రహీ రే ఉరుమే ఘనకే కదా. చెం 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 అంటూ బిజిలి, బిజిలి అంటే ఏంటి? మెరుపు కదా. ఈ యొక్క బిజిలి చమక్ రహీ మెరుస్తూ ఉంది. ఎక్కడి నుంచి మెరుస్తూ ఉంది? ఉరుమే ఘనకే. సో ఉర్ అంటే హృదయం, కిస్కే ఊర్? మేఘకే ఊర్ కదా. మేఘం యొక్క హృదయంలో నుంచి మెరుపు బయటికి వచ్చి చం 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 అంటూ మెరుస్తుంది. నెక్స్ట్, తమ్ తమ్ ధినికే తముమే సపనే జగతే మనకే. సో అలాగే మన మనసులో కూడా కదా కలలు వస్తాయంట. మన మనసులో కూడా కలలు పుడతాయి. ఎప్పుడు? దినికే తమ్ముమే, దినికే తమ్ముమే. తమ్క అర్ధ క్యా హై? అంధకార్, చీకటి కదా. దిన్ అంటే పగలు, పగలులోని అంధకారం. పగలులో అంధకారం ఎలా వస్తుంది చెప్పండి పిల్లలు? పగలులో అంధకారం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది చెప్తారా? తెలుసు మీకు కూడా కదా. అంటే ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నప్పుడు ఆ పగలు కూడా మనకి ఎలా కనిపిస్తుంది? చీకటిగా అనిపిస్తుంది అనమాట. అదే దినికే తమ్ అంటే పగటిలో వచ్చినటువంటి చీకటి. అంటే ఆ పగటిలో ఆ నల్లటి మేఘాలంతా ఆవరించినప్పుడు మనకు ఒక చీకటి లాగా కనిపిస్తుంది. సో అలాంటి చీకటిలో మన మనసులో నుంచి కలలు ఏం చేస్తాయంట? బయటికి వస్తాయి. ఏ విధంగా వస్తాయి? థమ్ థమ్ అంటూ బయటికి వస్తాయి. అంటే ఈ పహలా పద్యమే కవి క్యా కహతే హై? ఈ యొక్క మొదటి పద్యంలో కవి ఏం చెప్తూ ఉన్నాడు అని అంటే, ఏవేవి అంటే ఎవరెవరు ఎలాంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క వర్షం కాలంలో అన్నటువంటి విషయాన్ని కవి మనకు చెప్పాడనమాట. అంటే వారి యొక్క ఆనందాన్ని ఏ విధంగా బయటికి వ్యక్తపరిచారు అన్నది కదా. ఫస్ట్ మేఘం ఏ విధంగా వర్షిస్తుందంట? ఝం 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 అంటూ మేఘం వర్షిస్తుంది. అలాగే ఆ చెట్లు పైన ఉన్నటువంటి బిందువులు తరువంసే చెన్కే, ఆ యొక్క చెట్ల పైన ఉన్నటువంటి నీటి బిందువులు కూడా ఏ విధంగా కింద పడుతున్నాయి? చం 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 అంటూ కింద పడుతున్నాయి. అలాగే బిజిలి యొక్క తన ఆనందాన్ని బయట వ్యక్తపరుస్తా ఉంది. ఏ విధంగా? చం 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 అంటూ ఆ బిజిలి ఆ మేఘం యొక్క హృదయంలో నుంచి బయటికి వచ్చి తన యొక్క ఆనందాన్ని చం 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 అన్నటువంటి శబ్దం ద్వారా అది బయటికి వ్యక్తం చేస్తుందన్నమాట. అలాగే మనిషిలో ఉన్నటువంటి కలలు కూడా ఆ దినం యొక్క చీకటిలో అవి బయటికి వచ్చి తన యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది కదా, వర్ష ఋతువు సబ్కి ప్రియ ఋతువు హై. వర్ష ఋతువు అన్నది మన అందరికీ కూడా చాలా ప్రియమైనటువంటి ఋతువు. సో అర్థమైంది కదా పిల్లలు. శ్రావణ మాసంలో మేఘాలు జంజం అంటూ వర్షిస్తాయి. అలాగే ఆ వర్షించినటువంటి నీటి బిందువులు ఆ చెట్ల పైన పడి ఆ చెట్ల మీద నుంచి కిందికి పడుతూ ఉన్నప్పుడు ఆ వర్షపు బిందువులు చెం 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 అంటూ శబ్దం చేస్తాయి. అలాగే మేఘం యొక్క హృదయంలో నుండి బయటికి వచ్చినటువంటి ఆ యొక్క మెరుపు చెంచం అంటూ మెరుస్తుంది. అలాగే మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క కళలు కూడా ఆ దినంలో వచ్చేటువంటి ఆ చీకటితో అవి బయటికి వస్తాయి. ఏ హై ఇస్ కవిత కా అర్ధ్. हम कठिन शब्दार्थ देखते हैं तो कठिन शब्दार्थ मेघ. सो इस पर देखिए, हमको दिखाती है ना मेघ. मेघ का अर्थ है बच्चों बादल, क्लाउड्स. तरु तरु पेड़, ट्रीज. चमक, चमक का अर्थ है शाइन, कांति. और धार, धार का अर्थ प्रवाह, नीటి ప్రవాహము, వాటర్ ఫాల్. और క్షణ్, క్షణ్ మీన్స్ క్షణం కదా. క్షణంలో ఒక క్షణంలోనే ఆ యొక్క చెట్టు పైన ఉన్నటువంటి నీటి బిందువులు గిర్తే హై, కిందికి పడతాయన్నమాట. క్షణ్, సెకండ్. और बिजली, बिजली का अर्थ क्या है? चपला కదా, लाइटनिंग, लाइटनिंग बिजली. और उर, उर का क्या है? हार्ट का, हृदय. उर का अर्थ क्या है? हृदय. और थम, थम का अर्थ अंधकार, अंधकार డార్క్నెస్, చీకటి కదా. ఇవి మనకు ఈ యొక్క కవి పద్యంలో ఉన్నటువంటి కఠిన శబ్దాలు. కాబట్టి వీటి యొక్క అర్థాలను కూడా మనం తెలుసుకున్నాం. హౌ नेक्स्ट भाव के बारे में देखिए. इस पद्य का भाव क्या है? पहले कवितांश में सावन की वर्षा का वर्णन है. ये पहले कवितांश में कवि क्या कहते हैं? वर्ष का वर्णन, सावन की वर्ष का वर्णन, శ్రావణ మాసంలో పడేటువంటి వర్షాన్ని గురించి కవి
వర్ణించాడనమాట. నెక్స్ట్ బాదల్ झमझम बरस रहे हैं. బాదల్ కైసే బరస్ రహే హై, జంజం బరస్ రహే హై. జంజం అంటూ బాదలు కురుస్తుందన్నమాట. వర్షాకి బూందే తర్వం సే చన్కర్ చంచం గిర్ రహీ హై. వర్షాకి బూందే, వర్షం యొక్క బిందువులు తర్వం సే చన్కర్ నీటిపైన పడి చెంచం అంటూ కిందికి పడుతున్నాయి. बादलों के बीच बिजली चमक रहे हैं. बादलों के बीच, बादल मीन्स मेघ, मेघों के बीच में బిజలీ చమక్ రహీ హై, మెరుస్తూ ఉంటుందన్నమాట మేఘాల మధ్యలో. మనకు కూడా ఆ యొక్క సీన్ మనం కూడా చూస్తూ ఉంటాం. నిజమే కదా పిల్లలు. ఇప్పుడు మనకి ఈ పాఠం మనకి జూన్ మాసంలో ఇచ్చారు అని అంటే, ఈ జూన్ మాసం అంటే ఏంటి? వర్షాకాలం కదా. అంటే మనకి ఇచ్చినటువంటి పాఠము, అలాగే ఈ సీజన్ ని కూడా ఈ యొక్క సీజన్ కి సంబంధించినటువంటి పాఠమే ఇచ్చారు. కాబట్టి ఈ పాఠాన్ని మనం వింటాం ఇక్కడ క్లాస్ లో. దాని గురించినటువంటి నిజమైనటువంటి వర్ణనని మనం కూడా ప్రకృతిలో చూస్తాం అన్నమాట. కాబట్టి మనకు ఈ యొక్క సమయానికి కాలానికి తగినట్టుగానే మన పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి పాఠాలను కూడా మనకు కుదించడం జరిగింది. బాదలోంకే బీచ్ బిజలీ చమక్ రహీ హై. మేఘాల యొక్క మధ్యలో బిజలీ ఏం చేస్తుందంట? చమక్ రహీ హై, మెరుస్తుంది. కాలే బాదలోం సే దిన్మే హీ అంధేరా చా జాతే హై. ఈ యొక్క నల్లటి మేఘాల వల్ల దిన్మే హీ అంధేరా చా జాతే హై. దిన్మే బి, పగలు కూడా ఒక చీకటి అన్నది అలుముకుంటుందన్నమాట. ఎప్పుడు? దినంలో. దేని వల్ల? కాలే బాదలోం సే, నల్లటి మేఘాల వల్ల దినంలో కూడా చీకటి మెరుస్తుందన్నమాట. నెక్స్ట్ సబ్కే మన్మే దిన్మే హీ సపనే జగ్ రహే హై. సబ్కే మన్మే, మనందరి యొక్క మనసులో దిన్మే హీ సపనే జగ్ రహే హై, దినంలో కూడా మనలో ఉన్నటువంటి కలలు బయటికి వస్తాయి. సో యహ్ బచ్చే పహలా పద్దిక బావ్ यह है. सो इसलिए इन ध्यान से पढ़ने के लिए कोशिश करो. और दूसरा पद्यांश देखिए. दूसरा पद्यांश है, इसमें सभी प्राणियों का आनंद. सो इस पद्यांश में हमें क्या दिखाते हैं? सभी प्राणियों का आनंद, सभी प्राणियों का उल्लास हमको दिखाई दे रहा है. इसमें क्या है? दादुर टर टर करते झिल्ली बजती झंझन. దాదుర్ కా అర్థ హై మేండక్. మేండక్ అంటే ఏంటి తెలుసు కదా? కప్ప. వర్షాకాలంలో మనకి ఎక్కువగా వినబడే సౌండ్ ఏంటి? కప్పల శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది అన్నమాట. ఎప్పుడన్నా మనం నైట్ టైమ్స్ కొంచెం చీకటి పడిన తర్వాత దారి వెంట వస్తా ఉంటే మనుషుల శబ్దాలు ఎవరు వినబడతాయి పిల్లలు కదా? కప్పల శబ్దాలు బాగా వినిపిస్తాయి. మీకు అందరు కూడా బాగా విని ఉంటారు, అవునా? దాదుర్ టర్ టర్ కర్తే, క్యా కర్తే హే? దాదుర్ టర్ టర్ అని శబ్దం చేస్తూ తన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది అనమాట. అలాగే జిల్లి బజతి జంజన్, జిల్లి కీచురాయి. సో ఇది కూడా వర్షాకాలంలో మనకు కనబడేటువంటి ఒక ప్రాణి అన్నమాట. జిల్లి క్యా కర్తే హై? జిల్లి బజ్తీ హై. కైసే బజ్తీ హై? झन 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 అంటూ బిల్లి అరుస్తుందన్నమాట. म्यौ म्यौ रे मोर पीऊ पीऊ चातक के घन. म्यौ म्यौ रे मोर, मोर का अर्थ है పికాక్, మయూర్. మోర్ ఏం చేస్తుందంట? మ్యౌ మ్యౌ రే, మోర్ కూడా ఈ యొక్క తన యొక్క ఆనందాన్ని మ్యౌ మ్యౌ అంటూ వ్యక్తం చేస్తుంది కదా. వర్షాకాలంలో వర్ష ఋతుమే మోర్ క్యా కర్తే హై? నాస్తే హై కదా. ఆ వర్షం యొక్క మబ్బులను చూసినప్పుడు నెమలి ఏం చేస్తుందమ్మా? పురువిప్పి నాట్యం చేస్తుంది కదా. అలాగే ప్యూ ప్యూ చాతక్ కే ఘన్. చాతక్ ఏక్ పక్షి కా నామ్ హై చాతక్. సో చాతక్ కే ఘన్ మీన్స్ గ్రూప్. సో గ్రూప్ ఆఫ్ బర్డ్స్. ఈ చాతక పక్షుల యొక్క ఘనమంతా కూడా పియు పియు అంటూ శబ్దాన్ని చేస్తుంది. ఈ యొక్క చాతక పక్షి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. చాతక పక్షి ఏం చేస్తుంది? వర్షం కోసం ఎదురు చూస్తూ ఆ వర్షపు నీటి కోసం అది ఎప్పుడు కూడా నిరీక్షణతో ఉంటుంది. సో అలాంటి చాతక పక్షి కూడా ఆ వర్షపు మబ్బులని, ఆ వర్షం వచ్చేటువంటి ఆ యొక్క ఆ సన్నివేశాన్ని లేకపోతే ఆ అవకాశాన్ని చూస్తూ అది కూడా ఏం చేస్తుంది? పియు పియు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది పిల్లలు.
ఉడతే సోన్ బాలక్, సోన్ పాలక్. సో ఇది ఒక జలపక్షి. ఈ సోన్ బాలక్ ఉడితే, సోన్ బాలక్ ఉడితే హుయే. సో ఎగురుతూ ఉన్నటువంటి యొక్క సోన్ బాలక్ కూడా ఆర్ధ్ సుఖ్ సే కర్ క్రందన్. క్రందానా మీన్స్ చిల్లానా, అరవడం. ఎట్లా అరుస్తుందంటే ఇది ఆర్ధ్ సుఖ్ సే కర్ క్రందన్. దానికి ఆర్ధ్ సుఖ్, సుఖం కోసం. అది కూడా అంటే ఆర్ధ్ కా అర్ధ్ హై చల్లదనం, కూల్నెస్ అన్నమాట. ఆ కూల్నెస్ యొక్క సుఖాన్ని అనుభవిస్తూ అది కూడా ఏం చేస్తుంది, క్రందన చేస్తుంది. క్యా క్రందన్ కర్తే హై, కౌన్ క్రందన్ కర్తే హై, उड़ते सोन बालक आर्ध सुख से क्रंदन करते हैं और घुमड़ घुमड़ गिर मेघ गगन में बरते गर्जन. मेघ क्या करते हैं बच्चों, गर्जन करते हैं. గర్జన్ అంటే ఏంటి, ఉరమడం కదా. వర్షాకాలంలో మనం ఎక్కువగా వింటా ఉంటాం ఉరుముతూ. ఎట్లా ఉరుముతుందంటే అది గుమ్మడు గుమ్మడు. గుమ్మడు గుమ్మడు మీన్స్ అంత ఆకాశాన్ని అంతా తిరుగుతూ అనమాట. అంటే ఈ వర్షాకాలంలో ఆకాశం అంతా ఎవరిది, మేఘంది అనమాట. మేఘమే అప్పుడు రాజు కదా. సో అందుకోసం అది ఏం చేస్తుంటే గుమ్మడి గుమ్మడికి తిరుగుతూ, ఆకాశం అంతా కూడా తిరుగుతూ, మేఘ గగన్ మే భర్తే గర్జన్, గర్జిస్తూ అది ఆకాశం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. కౌన్, మేఘ్ కదా. అంటే ఇక్కడ కూడా ఈ పోయంలో మనం ఏం చూస్తున్నామంటే పిల్లలు, ప్రాణులు అవి ఏ విధంగా వాటి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి అన్నదాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. దాదుర్ క్యా కర్తే హై, దాదుర్ टट्टर करते हैं, जिल्ली झंझन करते हैं, मोर क्या करते हैं, म्याऊ म्याऊ रे आवाज करते हैं, और चातक पक्षी पीयू पीयू से आवाज करते हैं. उड़ते सोन बालक भी क्रंदन करते हैं. किसके लिए, आर्ध सुख के लिए. आर्ध सुख के लिए क्रंदन करते हैं और मेघ गर्जन करते हुए गगन में घूमते रहते हैं. సో ఈ విధంగా ఈ యొక్క ప్రాణులన్నీ కూడా వాటి యొక్క ఆనందాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నాయి. देखिए बच्चों, इधर कठिन शब्दों के अर्थ है. देखिए दादुर. दादुर का अर्थ क्या है, ముందే చెప్పుకున్నాం కదా. दादुर का अर्थ है मेंढक, फ्रॉग, मोर, मयूर, पीकॉक. और क्रंदन, क्रंदन का मतलब रोना. क्रंदन का अर्थ है रोना या चिल्लाना. नेक्स्ट क्राई. फिर देखिए इस दूसरा पद्य में कौन कौन से प्राणी है. ये प्राणी है इधर देखकर बोलिए बच्चों. पहला वाला चित्र क्या है, मेंढक है. पहला वाला चित्र मेंढक है. और दूसरा झिल्ली, झिल्ली है. झिल्ली क्या करते हैं, बसती है. झंझन बसती है. तीसरा वाला चित्र क्या है, मोर है. मोर क्या करते हैं, इधर नाचते हैं. मोर क्या करते हैं, नाचते हैं. और चौथा वाला एक पक्षी है, इसका नाम है चातक. चातक पक्षी. सो चातक पक्षी भी वर्षा के लिए इंतजार करते हैं. वर्षा के लिए निरीक्षण करते हुए देखते रखते हैं यो चातक पक्षी. और इसका भाव क्या है, इसका भाव के बारे में जानेंगे. दूसरे पद्यांश में वर्षा के समय मेंढक टट्टर आवाज करते हैं. రెండో పద్యంలో ఏం చెప్తున్నాడు కవి, వర్షం యొక్క సమయంలో కప్ప ఏం చేస్తుందంట, టట్టర్ అంటూ శబ్దాన్ని చేస్తుంది. అలాగే జిల్లి బసనే లగితే హై. జిల్లి కూడా ఏం చేస్తుందంట, झन झन అంటూ తన యొక్క శబ్దాన్ని వినిపిస్తుంది. मोर खुशी से म्याऊ म्याऊ करते हैं. मोर क्या करते हैं, खुशी से ఆనందంతో ఏం చేస్తుందట, म्याऊ म्याऊ करते हैं. म्याऊ म्याऊ అంటూ తన శబ్దాన్ని, అది తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. చాతక్ పక్షి प्यू प्यू आवाज करते हैं. चातक पक्षी भी प्यू प्यू आवाज करते हैं. सोन बालक जल पक्षी, यह एक जल पक्षी है सोन बालक. सोन बालक पक्षी भी खुशी से चिल्लाता हुए उड़ते हैं కదా. ఆనందంతో అది అరుస్తూ ఏం చేస్తుందంట, ఎగురుతుంది. ఆనందంతో ఎగురుతుంది. चारों ओर काले घने बादल. चारों ओर हम देखते हैं तो गगन में चारों ओर हमको क्या दिखाते हैं, काले बादल दिखाते हैं. सो काले बादल क्या कर रहे हैं, काले बादल घुमड़ घुमड़ कर गरजते हुए बरसते हैं కదా. అవి గర్జిస్తూ ఏం చేస్తాయంట,
బరస్తే హే వర్షిస్తూ ఉంటాయి, గర్జిస్తూ ఉంటాయి, వర్షిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క గగన్ అంతా కూడా, ఆకాశం అంతా కూడా పిల్లలు మనకు మబ్బులమయముతో ఇదంతా కూడా నిండి ఉంటుంది. ఇది ఈ యొక్క వర్షాకాలంలో వర్ష ఋతువుమే సబ్ ప్రాణియోం కా ఆనంద్ కైసే హై, ప్రాణుల యొక్క ఆనందం అన్నది ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి దాన్ని కవి మనకు ఆ యొక్క 2వ పద్యంలో వర్ణించాడు. మొదటి పద్యంలో ఏం చెప్పాడు కవి? శ్రావణ మాసంలో వర్షం ఏ విధంగా కురుస్తున్నప్పుడు ఆకాశంలో ఏ విధంగా ఎటువంటి ఆనందాలు మనకు కనిపిస్తాయి. అలాగే దూసరా పద్యమే కదా, ధరతీ పర్, భూమి పైన ఉన్నటువంటి జీవుల యొక్క ప్రాణుల యొక్క ఆనందం అన్నది ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది పిల్లలు. సో కాబట్టి ఇది ఈ 2 పద్యాంశి కూడా ఈరోజు మనం చర్చించినటువంటి విషయాలు. సో కాబట్టి మీకు అర్థమైంది కదా పిల్లలు, మనం ఇప్పుడు ఏమేమి తెలుసుకున్నాం చెప్పండి ఒకసారి. ఉన్ముఖీకరణ్ కదా, ఉన్ముఖీకరణలో మన పాఠంలోకి ఏ విధంగా వస్తామో, ఏ విధంగా తీసుకురావాలో కవి మనకు వర్షాన్ని గురించినటువంటి పరిచయాన్ని ఉన్ముఖీకరణలో మనం చూసాం. తర్వాత పాఠం యొక్క ఉద్దేశం, పాఠం మనకు ఎందుకు ఇవ్వబడింది, పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అన్నట్టు విషయాన్ని కూడా మనం కావ్య రచన కోసం కదా, కావ్య రచనలకు మనల్ని ప్రోత్సహించడం, అలాగే కావ్యంలో ఉన్నటువంటి సౌందర్యానుభూతిని మనం పొందడం, మానసిక ఉల్లాసాన్ని పొందడం కదా, ముఖ్యంగా ప్రకృతి సంరక్షణ, ప్రకృతిని మనం ఏ విధంగా సంరక్షించాలి అన్న విషయాన్ని ఉద్దేశంలో మనం తెలుసుకున్నాం. విధా విశేషాలు ఏం తెలుసుకున్నాం పిల్లలు చెప్పండి. విధా విశేషమే క్యా హై? బరస్తే బాదల్ కైసా పాఠ హై? కవితా పాఠ హై. బరస్తే బాదల్ కవితా పాఠ హై. కవితలో ఉన్నటువంటి ఉదాత్త భావన కదా, ఉన్నతమైనగా చేయడం ఏంటి? కవితలో ఉన్నటువంటి భావనని ఉన్నతం చేయడము, అలాగే ఈ యొక్క కవితని సౌందర్యంగా ఏ విధంగా మనం ఆరాధించాలి అన్న విషయాన్ని విధా విశేషంలో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ అనుప్రాస్ अलंकार क्या है, ये भी हम पढ़ चुके हैं. अनुप्रास अलंकार क्या है? अनुप्रास अलंकार एक वाक्य में एक कोई अक्षर या शब्द बार बार आने पर उन वाक्य को ध्वन्यात्मक सौंदर्य बनाना కదా. ఒక వాక్యంలో ఒక అక్షరం కానివ్వండి, ఒక పదం కాని మాటి మాటికి వచ్చి ఆ యొక్క వాక్యం యొక్క సౌందర్యాన్ని పెంచడాన్ని, ధ్వన్యాత్మక సౌందర్యాన్ని పెంచడమే అనుప్రాస అలంకారం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క పద్యంలో అంటే పహలా దూసరా పద్ మే బోలియే బచ్చో, అనుప్రాస अलंकार क्या है? इसमें झम झम, छम छम, चम चम, थम थम, टर टर, झन झन, म्यौ म्यौ, पीव पीव, घुमड़ घुमड़, यह है ना अनुप्रास अलंकार है. इसमें पहला पद्य में देखिए, पद्य के अंत में भी प्रास है. ये सावन के, छिन के, घन के, मन के, है ना. ये भी పढ़ने के लिए या सुनने के लिए सुंदर लगता है. ఇవి చదవడానికి కానీ తర్వాత వినడానికి కానీ మనకు ఈ ధ్వన్యాత్మక సౌందర్యం అనేది చాలా సౌమ్యంగా, వినడానికి అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇది అనుప్రాస अलंकार. और फिर बाद में कवि परिचय कौन है? हमारा कवि का नाम क्या है? सुमित्रानंदन पंत जी. सुमित्रानंदन पंत का जन्म कब हुआ? 1900 में हुआ. उनका प्रमुख रचना क्या है? चिदंबरा है. उस रचना के लिए पंत जी को क्या मिली? ज्ञानपीठ पुरस्कार मिली. और उनकी रचनाओं के प्रमुख रचना क्या है बच्चों? बोलिए. वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और घोड़ा चांद. सो इसमें चिदंबरा भी एक है. इनके लिए ज्ञानपीठ पुरस्कार प्राप्त हुआ. और उसके बाद विषय प्रवेश के बारे में हम चर्चा किया. विषय प्रवेश में वर्ष ऋतु का वर्णन है. वर्ष ऋतु सबका प्रिय ऋतु है. वर्ष ऋतु में पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और धरती भी झूम उठती है. इसके बारे में हम पढ़ चुके हैं. और पहला और दूसरा पद्य में भी हम वर्ष ऋतु में किस प्रकार का कवि किस प्रकार वर्ष ऋतु का वर्णन किया है, वर्ष ऋतु में कौन कैसा
अपने आनंद को व्यक्त किया है उसके बारे में हमें జాన్ చుకి హై అంటే మనం మొదటి పద్యంలో అలాగే రెండో పద్యంలో వర్షంలో ఉన్నటువంటి అంటే వర్షం సమయంలో ఎటువంటి ప్రాణులు ఏ విధంగా తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తాయి అన్న విషయాన్ని కూడా మనం చూసాం పిల్లలు. సో కాబట్టి మీరిప్పుడు ఈ రెండు పద్యాల యొక్క భావాలను మీరు బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎటువంటి ప్రశ్నలు ఇచ్చినా కూడా మీరు ఇందులో రాయగలరు అన్నమాట. మనకి టెక్స్ట్ బుక్ లో पृष्ठ संख्या 2 में पेज नंबर 2 लो कुछ प्रश्न दिया गया है. उसमें मेघ, बिजली और बूंदों का वर्णन यहाँ कैसे किया गया है. मेघ మేఘము అలాగే బిజిలీ और बूंदों का वर्णन బిందువుల యొక్క వర్ణన అనేది కైసే కియా ఎలా ఉంది అన్న దాని గురించి ఏం చేయాలి, చర్చించాలి. ఓకేనా. సో ఏ విధంగా ఉందో వాటి వర్ణన అన్నది మీరు మీ సొంత మాటల్లో అపనే శబ్దమే లిఖియే. సో ఈ విధంగా మీరు రాస్తూ వెళ్తే మీకు పాఠం అన్నది బాగా అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, మేఘాన్ని కవి ఏ విధంగా వర్ణించాడు, అలాగే బిజిలీ ఏ విధంగా బిజిలీ అన్నది బయటికి వచ్చింది, లేకపోతే ఆ బిజిలీ ఏ విధంగా మెరిసింది అన్నటువంటి దాన్ని, అలాగే బూందే వర్షపు బిందువులు ఏ విధంగా భూమి పైన పడుతున్నాయి, ఎటువంటి శబ్దం చేస్తూ పడుతున్నాయి, ఉస్కా ఆవాజ్ కైసే హై. సో వీటన్నిటి గురించి మీకు అర్థమైనటువంటి ఆ యొక్క సారాంశాన్ని లేకపోతే అర్థమైనటువంటి భావాన్ని మీ యొక్క ఓన్ గా మీ యొక్క సొంత పదాలతో రాయడానికి ప్రయత్నం చేయండి. అలాగే రెండవ दूसरा पद्य देखते हैं तो उसमें कुछ प्राणी है ना, इसमें कुछ प्राणी है, दादुर, झिल्ली, मोर, चातक और सोन बालक, ये सभी प्राणी है. सो उन प्राणियों का आवाज कैसे है, ఈ ప్రాణుల యొక్క శబ్దం ఏ విధంగా ఉంది అన్నటువంటి దాన్ని కూడా మనం మన సొంత భాషలో అంటే మన ఏ విధంగా మీకు అర్థమైంది అన్న మీ ఓన్ వర్డ్స్ లో రాయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఒక సంవత్సరం ఈ యొక్క ప్రశ్న కూడా మనకు పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ప్రాణిयों का आवाज कैसे है, वर्षा ऋतु में प्राणियों का आवाज कैसे है, किस प्रकार ये प्राणी आवाज करते हुए अपने आनंद को कैसे व्यक्त किए हैं, उन प्राणियों के नाम लिखिए. सो इस प्रकार प्रश्न पूछने की मौका है. सो इसलिए आप क्या करना चाहिए, किस प्राणी किस प्रकार आवाज उत्पन्न करते हैं, सो उसके बारे में एक छोटी सी वाक्य लिखिए. दादुर कैसे आवाज करते हैं, और झिल्ली, मोर, चातक के गण, सोन बालक उसका आवाज क्या है, सो उसी के बारे में लिखने के लिए कोशिश कीजिए बच्चों. और मैं क्या कहना चाहती हूँगी, आप पूरा पाठ ध्यान से पढ़िए. आपको అంటే మీకు ఏదైనా ఇక్కడ అర్థం కాకపోతే పాఠాన్నంతా బాగా చదవండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే కదా మన టీచర్స్ ఉన్నారు కదా, మీరు టీచర్స్ అయినా సంప్రదించండి. లేకపోతే దాని గురించినటువంటి ఏదైనా వివరణ అడిగినా కూడా మనం మళ్ళీ తిరిగి నెక్స్ట్ క్లాస్ లో, ఇంతవరకు ఎవరికైనా ఇంకా మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్ లో దీన్ని మళ్ళీ చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి పిల్లలు మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ అంటే కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు నేను అడుగుతాను, ఆ ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. సావన్ మే మేఘ్ కైసే బరస్తే హై, శ్రావణ మాసంలో మేఘము ఏ విధంగా వర్షిస్తుంది, ఏ విధంగా వర్షిస్తుంది పిల్లలు, ఝం ఝం అంటూ వర్షిస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ తరువం సే చన్ కిస్ ఆవాజ్ కర్తే హుయే గిర్తే హై, మేఘాల నుంచి పడినటువంటి ఆ వర్షపు నీరు చెట్ల పైన పడుతుంది కదా. సో ఆ చెట్ల పైన పడినటువంటి ఆ వర్షపు నీరు ఎటువంటి శబ్దాన్ని చేస్తూ కింద పడుతుంది, చెప్పండి. ఎటువంటి శబ్దాన్ని చేస్తూ కింద పడుతుంది, చం 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 కదా, చం 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 అన్నటువంటి శబ్దాన్ని చేస్తూ కింద పడుతుంది. మేఘ్ మేఘ్ కైసే భరస్తే హై, మేఘం ఏ విధంగా కురుస్తూ ఉంది, ఫస్టే చెప్పుకున్నాం కదా. మేఘ్ కైసే బరస్తే హై, జం జం బరస్తే హై. బిజిలీ
కహాసే బాహర్ ఆయి హై, బిజిలీ అన్నది ఎక్కడి నుంచి బయటికి వస్తుంది చెప్పండి? ఎక్కడి నుంచి బయటికి వస్తుంది పిల్లలు? కహాసే, ఉరుమే ఘన్సే కదా, మేఘం యొక్క హృదయంలో నుండి బయటికి వస్తుంది. తమ్ కా అర్ధ్ క్యా హై? तम का अर्थ क्या है? अंधेरा. अंधेरा का मतलब डार्कनेस కదా. తమ్ అంటే అర్థం ఏంటి? చీకటి. తమ్ का अर्थ है చీకటి. धादुर, धादुर आवाज कैसे है? धादुर का आवाज कैसे है? ठरठर. धादुर का आवाज कैसे है? ठरठर है. मोर, मोर कैसे आवाज करते हैं? మ్యావ్ మ్యావ్ కదా. నెమలి ఎట్లా తన యొక్క శబ్దాన్ని బయటికి చెప్తుంది చెప్పండి? ఎటువంటి శబ్దాన్ని చేస్తుంది నెమలి? మ్యావ్ మ్యావ్. చాతక్ పక్షి ప్యూ ప్యూ. सोन बालक क्या करते हैं? सोन बालक क्रंदन करते हैं. सोन बालक क्या करते हैं? क्रंदन करते हैं. गगन में कौन घूमते हैं? गगन में कौन घूमते हैं? కౌన్ ఘూమ్తే హై గగన్ మే. ఆకాశంలో ఎవరు తిరుగుతూ ఉంటారు చెప్పండి పిల్లలు? ఎవరు తిరుగుతూ ఉంటారు? మేఘం కదా. మేఘము తిరుగుతూ గర్జిస్తూ ఉంటుంది. ఇది చాలా అందమైనటువంటి కవిత. సుమిత్రానందన్ కా వర్ణన్ హై. వర్ష ఋతు కే బారే మే సుమిత్రానందన్ కా వర్ణన్ హై. కాబట్టి పిల్లలు మీరు దీన్ని బాగా చదవండి, అర్థం చేసుకోండి. దీన్ని మీరు పాడడానికి కూడా ప్రయత్నం చేయండి. అప్పుడు పాఠం మీద మీకు ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. కాబట్టి మీకు ఏం చేసుకుని రావాలన్నా హోంవర్క్, గృహకార్యం. మీకు ఇచ్చినటువంటి గృహకార్యం ఏంటి? మేఘ, బిజిలీ और బూందోं का వర్ణన్ యహా కైసే కియా గయా హై. మనకు పాఠంలో మేఘాన్ని గురించి, అలాగే బిజిలీ గురించి, और బూందో వర్షపు బిందువుల గురించినటువంటి వర్ణన అన్నది ఏ విధంగా ఇవ్వబడింది అన్నదాన్ని మీరు మీ సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నం చేయండి. చేస్తారు కదా. ధన్యవాదాలు.